తాను ముస్లింని కాబట్టి సంగీత దర్శకుడిగా తనకు అవకాశాలు సన్నగిల్లాయని చెప్పి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ వ్యాఖ్య ఆయన ఏ మూడ్లో చేశాడా ఏంటి అన్నది చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ఇప్పుడు కొత్తగా సంగీత దర్శకత్వం చేస్తుండడం లేదు, ఎప్పటి నుంచో ఆయన చేస్తున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఘనత ఏఆర్ రెహమాన్కు ఉంది. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అటువంటిది ఇప్పుడు తాను ముస్లింను కాబట్టి నాకు సంగీత దర్శకుడిగా అవకాశాలు ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా మన గత ఏడాది అంటే 2025 మొదట్లో విడుదలైనటువంటి చావా సినిమా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడినటువంటి శివాజీ మహారాజా తనయుడైనటువంటి సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా చావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంలో ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా కీలక పాత్ర పోషించింది. అంటే ట్యూన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా అతని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏదైతే ఆ సినిమాకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడో అది ఆ సినిమా విజయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మరి అటువంటిప్పుడు తను ఒక ముస్లిం కాబట్టి నేను ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేసి ఉండకూడదని చెప్పి ఆయన ఎందుకు అనుకోవడం లేదు? అంటే సంగీతానికి భాషా భేదాలు లేవంటారు. అటువంటి మతపరమైనటువంటి భేదాలు ఎవరైనా చూపిస్తారా? అంటే ఇప్పటివరకు చూపించినటువంటి మతపరమైనటువంటి ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తారని చెప్పి అతను అనుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా రెహమాన్ ఇంకొక సంవత్సరంలో షష్టి పూర్తి అంటే 60 సంవత్సరాలు జరుపుకోబోతున్నాడు. గత ఏడాది అతను తన భార్యకి విడాకులు ఇచ్చినప్పుడు కూడా తన అభిమానులందరూ కూడా అది అతని వ్యక్తిగతమైనటువంటి అంశంగా చూడాలి. మనం దాని గురించి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ వేరు, పర్సనల్గా రెహమాన్ వేరు, కాబట్టి అతని వ్యక్తిగతమైనటువంటి అంశాలు జోలికి మనం పోకూడదని చెప్పి ఆయన అభిమానులందరూ కూడా ఆయన్నే సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్య ఉందో దాన్ని ఎవరూ కూడా సమర్థించలేరు, స్వాగతించలేరు, ఆమోదం తెలపలేరు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మన బాలీవుడ్లో ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వీళ్ళ హవా ఇప్పుడు మొదలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఖాన్ త్రయం అంటున్నారు. సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను, అమీర్ ఖాన్ వీళ్ళు ముగ్గురు స్టిల్ రూలింగ్ బాలీవుడ్. మరి అలాగైతే రెహమాన్ మనోడు కదా అని చెప్పి వాళ్ళ సినిమాల్లో పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఓన్లీ స్పీక్స్. సక్సెస్ మన రెహమాన్ వల్ల మన సినిమాకి మేలు జరుగుతుంది, మన సినిమాకి మంచి సూపర్ హిట్ ట్యూన్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదిరిపోద్ది అనుకుంటేనే ఎవరైనా తీసుకుంటారు తప్ప మనోడు కాబట్టి, మన కులపోడు కాబట్టి, మన ప్రాంతం వాడు కాబట్టి, మన మతం వాడు కాబట్టి అని చెప్పి ఎవరు తీసుకోరు. ఇది ఎందుకు రెహమాన్ ఆలోచించకుండా ఇటువంటి అనాలోచిత వ్యాఖ్య చేశాడా అని చెప్పి నాకు అనిపిస్తుంది. బహుశా ఏదైనా ఒక ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే ఇంకో దాంట్లో అయినా అతను అలా చేసి ఉండొచ్చు. నిజాన్ని చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు బొంబాయి, రోజా ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి సంగీతాన్ని ఇచ్చి తన సంగీతంతో ఆ సినిమాలు అంత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రెహమాన్ ఇటీవల కాలంలో సరైన సంగీతాన్ని ఇవ్వలేకపోతున్నాడు, అతని బాణీలు ఏవి అలరించలేకపోతున్నాయని విమర్శలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య తెలుగులో పెద్ది అనే సినిమాకి అంటే పేరుకే తెలుగు అయినప్పటికీ కూడా అది పాన్ ఇండియా సినిమా. ఆ సినిమాలో ఒక పాట చికిరి చికిరి అనే పాట ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆదరణ పొందుతుంది. అంటే ట్యూన్ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు, అంతే తప్ప మతపరంగా పలానా మతస్థుడు కాబట్టి మనం ఆదరించకూడదని చెప్పి ఎప్పుడు మన హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, మన క్రిస్టియన్స్ కానీ ఎవరు కూడా అటువంటి ఆలోచనలు చేయరు. ముఖ్యంగా సంగీతానికి భాషా భేదాలు కానీ, మతపరమైనటువంటి భేదాలు కానీ ఏమి ఉండవు. ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల వల్ల లేకపోతే ఆ మైండ్ డిస్టర్బెన్స్ వల్ల ఇటువంటి వ్యాఖ్య ఆయన చేసి ఉంటాడని చెప్పి అనిపిస్తుంది. బహుశా దాన్ని ఆయన వెనక్కి తన పొరపాటు తెలుసుకొని ఆయన ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటాడని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాలీవుడ్లో ప్రముఖ రచయిత అనేటువంటి జావేద్ అఖ్తర్ కూడా దీన్ని ఖండించాడు. రెహమాన్ ఇటువంటి వ్యాఖ్య చేసి ఉండకూడదు, మతపరంగా ఎవరు కూడా అవకాశాలు ఇవ్వడం కానీ లేకపోతే ఇవ్వకపోవడం కానీ జరగదని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అంటే ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత అంటే 30 సంవత్సరాలుగా లైమ్ లైట్లో ఉండి ఇప్పటికీ కూడా నేను నంబర్ 1లో ఉండాలనుకుంటే ఆ విధంగా కృషి చేయాలి. ఇప్పుడు కీరవాణి ఉన్నాడు, ఆయన కూడా దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పటికే ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడంటే ఆయన తన సినిమా కోసం అంత ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అందువల్ల ఇప్పటికి కూడా తను నంబర్ 1 పొజిషన్లో టాప్ 10లో ఉండగలుగుతున్నాడు. అలాగే రెహమాన్ కూడా తన పాటలతో సమాధానం చెప్పాలి తప్ప ఎవరైనా తనని విమర్శిస్తే
తన బాణీలతోటి తన వర్క్ తోటి సమాధానాలు చెప్పాలి తప్ప ఇటువంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు రెహమాన్ స్వరపరిచినటువంటి మా తుజే సలాం ఆ పాట కానీ, వందే మాత్రం అతను చేసిన ఇది కానీ ఇప్పటికి కూడా చాలా పాపులర్. ఇప్పటికి కూడా అందరూ పాడుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. మరి రెహమాన్ స్వరపరిచాడు కదా, అతను ముస్లిం కదా అని చెప్పి ఎవరు వాటిని దూరం పెట్టట్లేదు కదా. ఇంకా చెప్పాలంటే అసలు రెహమాన్ స్వతహాగా హిందూ కదా, హిందూ నుంచి అతను ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు తప్ప అతను పుట్టుకతో ముస్లిం కాదు. అటువంటిది ఇటువంటి ఇది తీసుకురావడం అనేది నిజంగా బాధాకరం. అంటే నేను కూడా ఏఆర్ రెహమాన్కి పెద్ద ఫ్యాన్ని. అటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్య అయితే సమంజసనీయం కాదు, సమర్థనీయం కాదని నేను అభిప్రాయపడుతున్నాను. పారితోషికం అనేది కూడా ప్రతిబంధకం కాదు. ఇప్పుడు ఉదాహరణకి అనిరుద్ధ్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, అతను దాదాపుగా 13-15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని చెప్తున్నారు. మన తెలుగులో కూడా తమన్ 8 కోట్లు 10 కోట్లు తీసుకుంటున్నాడు అంటున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా దాదాపుగా 10-12 కోట్లు తీసుకుంటున్నాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ రెమ్యూనరేషన్ అనేది బ్యారియర్ కాదు. అంటే అందుబాటులో లేకపోవడం అనేది ఒకటి ఉంటుంది. అంటే లండన్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండడం అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది తప్ప తను రెమ్యూనరేషన్ పెంచాడు కాబట్టి అతనికి అవకాశాలు తగ్గాయని కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక పాట హిట్ అయితే ఆడియో కంపెనీలే ఇప్పుడు బోల్డంత ఈ రైట్స్ రూపంలో బోల్డెన్ చెల్లిస్తున్నాయి. దాదాపు 40-50 కోట్లు ఆడియో రైట్స్ రూపంలో వస్తున్నాయి. యూట్యూబ్ వచ్చిన తర్వాత రెవెన్యూ ఆడియో రైట్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. కాబట్టి అది కాదు, మీరు అన్నట్టు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో అతను ఆస్కార్ అందుకోవడానికి ఇప్పుడు కూడా గర్వంగా మనం చెప్పుకుంటాం. ఏఆర్ రెహమాన్ మనకి ఆస్కార్ తెచ్చిపెట్టాడని చెప్పి ఎంతో గర్వపడతాం తప్ప ఏదేంటి ఒక అతను ముస్లిం అవార్డు తీసుకురావడం ఏంటి అని చెప్పి ఎవరు అనుకోరు. అంటే అసలు అతను ముస్లింగా ఏఆర్ రెహమాన్ని అసలు ముస్లింగా ఎవరు చూడరు. అసలు ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు కదా. ఒకప్పుడు ఉర్రు తొలగించినటువంటి బాణీలు ఇచ్చిన వాళ్ళు తర్వాత ఇవ్వలేకపోతుంటారు కదా. మనం ఎంతోమందిని చూస్తుంటాం, పేర్లు మనం ప్రస్తావించడం బాగుండదు కానీ ఒకప్పుడు విపరీతమైన డిమాండ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటూ ఏ రియాలిటీ షోలకి జడ్జిలుగా వెళ్తున్న వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నట్టు బాలీవుడ్లో కానీ, తమిళనాడులో కానీ, మన తెలుగులో కానీ చాలామంది ఉంటారు కదా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నెంబర్ 1 పొజిషన్లోనే ఉండడం అన్నది సాధ్యం కాదు. ఎప్పుడు అనాలి, నువ్వు ఇస్తున్నటువంటి బాణీలు సూపర్ డూపర్ హిట్ అయిపోయి మొత్తం దేశాన్ని ఉర్రు తొలగిస్తున్నా కూడా నీకు అవకాశాలు రాకపోతే అదేంటి నా పాటలు అంత పెద్ద హిట్ అయినాయి, వీళ్ళెందుకు నాకు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పి నువ్వు ప్రశ్నించాలి. నీ పాట పెద్ద హిట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అఫ్కోర్స్ నువ్వు మంచి నిష్ణాతుడివి. ఇప్పటికి కూడా నేను ఇందాక చెప్పా, చావా సినిమా విజయంలో రెహమాన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా కీలక పాత్ర పోషించింది. కానీ ట్యూన్స్ అంతా ఆ రేంజ్లో ఆకట్టుకున్నాయా? కాబట్టి నువ్వు మంచి ట్యూన్స్ ఇవ్వడంలో పోటీ పడాలి, దానికోసం తపన పడాలి, కష్టపడాలి తప్ప ఈ విధమైనటువంటి అంటే ఇలా సింపతి కార్డు ప్లే చేయడం వల్ల అవకాశాలు వస్తాయా? రెహమాన్ లాంటి అంటే రెహమాన్ స్థాయి ఏంటి, రెహమాన్ స్టేచర్ ఏంటి చెప్పే కదా ఇందాక. అతను భార్యకి విడాకులు ఇచ్చినప్పుడు కూడా రెహమాన్ ఫ్యాన్స్ అందరూ కూడా రెహమానే సపోర్ట్ చేశారు. అది వ్యక్తిగతమైనటువంటి అంశం. ఏ కారణాల వల్ల అతను అంటే 58వ ఏట కావచ్చు, 59వ ఏట కావచ్చు, 60 సంవత్సరాల్లో అయినా సరే ఒక వ్యక్తికి తన స్వేచ్ఛ ఉంటుంది. తనకు నచ్చలేదు, తనతో కొనసాగడం ఇష్టం లేదు, విడాకులు ఇచ్చాడు, దాన్ని ఏంటి మనం ప్రశ్నించేది, దాని గురించి మనం ఏంటి చర్చించేది అని చెప్పి ఆ స్థాయిలో అతనికి మద్దతు పలికారు. కానీ ఇప్పుడు ఆ విధంగా మద్దతు పలికిన వాళ్ళు కూడా, ఆ రేంజ్లో అతను సమర్థించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యని సమర్థించలేరు. చెప్పే కదా, ఇప్పుడు బాలీవుడ్లోనే అతనికి వ్యతిరేకంగా ఉంది. బాలీవుడ్లో ఇప్పటికి కూడా నంబర్ 5 టాప్ 5లో ఉన్న వాళ్ళు 3 ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఇంకా సైఫ్ అలీ ఖాన్, ఇంకా చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ అవకాశాలు ఇవ్వచ్చు కదా ఇతనికి. ఇతను వెళ్ళి అడగొచ్చు కదా, బాయ్ నేను మీ వాడిని కదా, మీ మతంలోకి మారాను కదా, మీరు నాకు అవకాశాలు ఇవ్వాలి కదా అని వాళ్ళని అడగొచ్చు కదా. అసలు ఇటువంటి కార్డు, మతం కార్డు, కులం కార్డు, ఈ కార్డు ప్లే చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇండస్ట్రీ అనేది టాలెంట్ బేస్ తోటి అంటే డెఫినెట్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, కొంతమేర ఇది ఉంటుంది తప్ప ఇటువంటి కార్డులు చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల రెహమాన్ ఇప్పటివరకు సంపాదించుకున్నటువంటి పేరు, ప్రతిష్ట ఎంతో కొంత మసకబారేలాగా ఉంటుందని మనం చెప్పక తప్పదు. ఖచ్చితంగా అతని స్థాయిని అయితే తగ్గించుకొని అతను అటువంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఒకప్పుడు ఇండియాలోని హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందినటువంటి ఏఆర్ రెహమాన్ ఈరోజు అవకాశాలు నేను ముస్లిం మతం
తీసుకోవడం వల్ల లేదంటే ముస్లింలు కావడం వల్ల నాకు అవకాశాలు సన్నగిల్లాయని వాపోవడం అనేది ఖచ్చితంగా అంత హర్షణీయం కాదు. నేను చెప్పే కదా, అతను ఏదో ఒక మైండ్ సెట్లో అటువంటి వ్యాఖ్య చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ వెల్లువెత్తుతున్న విమర్శలన్నీ అతని నోటీస్కి వెళ్తాయి. నేను ఆ రోజు మాట్లాడింది కరెక్ట్ కాదు, నేను ఏదో వేరే మైండ్ సెట్లో ఉండి మాట్లాడానని చెప్పి ఆయన అనడం, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.